ఎత్తలేడు, నేనేం చేయాలంటే ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి కదండి. వాళ్ళకి భయపడేది కార్పొరేట్ స్కూళ్ళకి భయపడేది. యాక్షన్ అనేది తీసుకోవాలి కదా, మనకు అధికారం ఉన్నది కదా. నిజంగానే వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసిర్రు, ఫీజు కట్టకుండా ఇది చేస్తారంటే మనం ఏమో అనుకోవచ్చు. ఫీజు అంతా కట్టిర్రు, వాళ్ళు ఇన్ని క్లాసులకు డబ్బులు ఎట్లా కట్టాలని చెప్పి అడుగుతున్నారు కదా. దీని మీద చర్య తీసుకోవాలి కదా, జిల్లా యంత్రాంగం తీసుకోవాలి, జిల్లా అధికారులు తీసుకోవాలి, మండల అధికారులు తీసుకోవాలి, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అందరూ దీని మీద స్పందించి దీన్ని యాక్షన్ తీసుకోవాలి కదా. మరి ఎక్కడికి పోవాలి ఈ తల్లిదండ్రులు, ఏం చేయాలి చెప్పండి. ప్రజలకు కష్టం వస్తే ప్రభుత్వం దగ్గరికి కదా పోయేది, ప్రభుత్వానికి కాడికి పోయినా కానీ దీని మీద యాక్షన్ లేదంటే 4 నెలల నుంచి కాలయాపన జరుగుతున్నది, వీళ్ళకు న్యాయం జరుగుతలేదు. మరి ఏం చేయాలో చెప్పండి వీళ్ళు. ఒకసారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతున్నది అసలు, ఏంది కథ, మాట్లాడే ప్రయత్నం చేద్దాము, ఏంది అసలు. ప్రజలకు న్యాయం చేయలేనటువంటి పరిస్థితి ఉంటే ఎందుకు చెప్పండి అన్న. లైవ్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడండి, సమస్య ఏంది ఒకసారి మాట్లాడండి. నేను లైవ్ లో ఉన్నా, న్యూస్ చేస్తున్నా. అసలు మనం మాట్లాడినాము, డిఓ ఫోన్ లేపుతలేడు, ఎంఈఓ ఫోన్ లేపుతలేదు. లైవ్ లో అసలు సమస్య ఏంది, మీకు ఏం జరగాల్సిన న్యాయం ఏంది అన్న. నమస్తే, చెప్పండి అన్న, మీ సమస్య ఏంది. మీరు జిల్లా అధికారి దగ్గరికి పోయారు, మీరు అసలు మీరేమన్నా ఫీజు కట్టకుండా దౌర్జన్యంగా మీరు స్కూల్ మీద చేసిరా, లేకపోతే మీ పైన ఏం జరుగుతున్నది ఒకసారి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి, ప్రభుత్వానికి అర్థమయ్యేటట్టు చెప్పండి, ఒకసారి మాట్లాడండి. మేము మా పిల్లలందరూ 6th క్లాస్ 2001 లో 6th క్లాస్ చదువుతున్నారు అన్న. 10th క్లాస్ అయిపోయేటప్పుడు హాల్ టికెట్ ఎగ్జామ్ ముందు ఒక రోజు ముందు మాకు ఇన్ఫార్మ్ చేసినారు. దేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టాలి, దేవుని దగ్గర రండి పేరెంట్స్ అని చెప్తే మేము సంతోషంగా సంబరంగా మేము పోయినాం. కొబ్బరికాయలు తీసుకొని పిల్లలు దేవుని దగ్గర కొట్టిద్దామని పోయినాం. ప్రతి ముందు రాండి లోపల రాండి అని చెప్పినాడు అందరినీ. ఫీజు అన్నాడు, ఫీజు ఎక్కడ సార్ కట్టినామా అని మేము అన్నాం. కట్టినాక ఇక్కడ అంటే లేదు 6th క్లాస్ ఫీజు అన్నాడు. 6th క్లాస్ ఫీజు అయితే ఇప్పటిదాకా ఎందుకు అడగలేదు సార్ మరి అని మేము అడిగాం అందరం. 6th క్లాస్ నుంచి ఇప్పుడు 10th క్లాస్ అవుతుంది, ఇప్పుడు ఆర్టికల్ ఇచ్చి పిల్లలు డిస్టర్బెన్స్ అవుతారు. ఆన్లైన్ ఫీజు అది 2 నెలలే కదా, 2 నెలలకు మా పిల్లల దగ్గర మొబైల్స్ లేవు, మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలకు మాకు ముగ్గురు లేవు కదా అని మేము అడిగినాం. మీరు చెప్పింది కూడా 2 నెలలు అంటారు కదా, 2 నెలలకు 6 కదా, మిగతా అంతా అమౌంట్ కట్టాం కదా, ఆ 2 నెలలు మా దగ్గర మొబైల్ మా పిల్లలు